హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 35కి అది అందరు స్వాగతం. మీరు డే చూసుకుంటే మే 19, 2024. మన ఛానల్లో అయితే టెక్ న్యూస్ అయితే చాలా రోజుల నుంచి అయితే రావట్లేదు. బట్ ఇక్కడ నుంచి అయితే మీకు టెక్ న్యూస్ అయితే డైలీ అయితే వస్తుంది. మీరైతే మన ఛానల్లో వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. మీకు లేటెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎప్పటికప్పుడు డైలీ మన ఛానల్లో టెక్ న్యూస్ ద్వారా అయితే వస్తుంది. మీరైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఈ రోజు అయితే మంచి మంచి టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి, మీరైతే వాటిని అయితే మిస్ అవ్వకండి. అండ్ అలాగే ఈరోజు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మనకి బోట్ నుంచి బోట్కి సంబంధించిన TWS ఇయర్ బడ్స్ అయితే మీకు చాలా తక్కువ అయితే వస్తున్నాయి. మీకు బోట్ ఎయిర్ పాడ్స్ 207 అనే ఒక TWS ఇయర్ బడ్స్ మీకు ఈరోజు 1099 రూపాయలకి అయితే వస్తున్నాయి. దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మీకు 1499 అయితే ఉంటుంది, 1500 రూపాయలు అయితే ఉంటాయి. బట్ ఈరోజు మీకు కేవలం ఇది 1099 రూపాయలకి అయితే వస్తుంది. 1100కి అయితే వస్తుంది. మీకు బడ్జెట్లో మంచి ఇయర్బడ్స్ కావాలనుకుంటే అది కూడా బోట్ నుంచి ఇవి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ప్లే బ్యాక్ టైం చూసుకుంటే 50 అవర్స్ అయితే ప్లే బ్యాక్ టైం అయితే ఉంటుంది. అండ్ అలాగే 13mm డ్రైవర్స్ అయితే ఇది వస్తుంది. ఇందులో మనకి యాస్పర్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. మీరు ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టారనుకోండి, మీరు అయితే 60 నిమిషాల వరకు అయితే ప్లే బ్యాక్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన బైన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీరు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే కొనండి. ఇక్కడ QR కోడ్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. ఇక మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి రియల్మీ నుంచి రియల్మీ అయితే బడ్జెట్లో ఒక మంచి నెక్ బ్యాండ్ అయితే తీసుకొని రాబోతుంది. రియల్మీ బడ్స్ నియో 3 మనకైతే లాస్ట్ ఇయర్ చూసుకుంటే రియల్మీ బడ్స్ 3 అయితే వచ్చాయి. దాని ప్రైస్ చూసుకుంటే మనకి 1700 నుంచి 1800 వరకు అయితే ఉండదు. అదే మనకి నెక్ బ్యాండే. ఇప్పుడు తీసుకొచ్చేది దానికంటే కొంచెం లో అండ్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది మనకి 1299 రూపాయలకి అయితే వస్తుంది. 1300కి అయితే ఈ నెక్ బ్యాండ్ అయితే వస్తుంది. ఈ 1300కి వీళ్ళు తీసుకొచ్చే ఫీచర్స్ మీకు చాలా బాగున్నాయి. ఇందులో మనకి 13.4mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 32 అవర్స్ వరకు మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇందులో ENC అయితే ఉంటుంది. మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. మీకు రియల్మీ బడ్స్ 3లో మీకు ANC కూడా ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. కానీ ఇందులో మనకి బడ్జెట్ కాబట్టి ANC అయితే తీసుకురాలేదు. ఇందులో ENC అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 1300 అయితే ఉంటుంది. ఇది మనకి మే 22వ తారీఖున అయితే మధ్యాహ్నం 2:30 అయితే సేల్కి అయితే వస్తుంది. మీకు realme.comలో అండ్ అలాగే అమెజాన్లో అలాగే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మరి దీన్ని కొనాలనుకుంటే మే 22వ తారీఖు మధ్యాహ్నం 2:30 అయితే ఈ సేల్కి అయితే వస్తుంది. ఆ రోజు అయితే దీన్ని కొనొచ్చు. బడ్జెట్లో మాత్రం ఈ నెక్ బ్యాండ్ అయితే చాలా బాగుంటుంది. రియల్మీ నుంచి వచ్చే మనకి నెక్ బ్యాండ్స్ అయితే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డ్రైవర్స్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఒకవేళ మీకు TWS ఇయర్బడ్స్ వద్దు, మాకు నెక్ బ్యాండ్ కావాలి అనుకుంటే మాత్రం ఇవి ఒక మంచి ఆప్షన్ అయితే మీకు 1300 దగ్గరలో. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి మోటో నుంచి మోటో రేజర్ 50 అల్ట్రా అయితే మనకి తీసుకురాబోతుంది. ఇందులో కూడా మనకి కవర్ స్క్రీన్ అయితే ఉంటాయి. మనకి రేజర్ సిరీస్లో లాస్ట్ టైం తీసుకొచ్చిన రేజర్ 40 అల్ట్రాలో చూసుకుంటే మనకి కవర్ స్క్రీన్ అయితే ఉంటుంది. దాని ప్రైస్ చూసుకుంటే అప్పుడు మనకి 56,000 నుంచి స్టార్టింగ్ అయితే పెట్టారు బేస్ వేరియంట్ అయితే. ఇప్పుడైతే మనకి మోటోరోలా రేజర్ 50 అల్ట్రా దానికి సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి కవర్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ కవర్ స్క్రీన్ ప్రైస్ చూసుకుంటే ఇందులో కూడా మనకి 3 ఇంచెస్ అయితే ఉంటుంది. మనకి మెయిన్ స్క్రీన్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 7300X ప్రాసెసర్ అయితే ఇందులో ఉండబోతుంది. అండ్ అలాగే ఇందులో స్టోరేజ్ వేరియంట్ మనకి 8GB ప్లస్ 256GB స్టార్టింగ్ వేరియంట్ అయితే రాబోతుంది. ఇదైతే మేబీ మనకి జూలైలో అలా అయితే రావచ్చు. మనకి లాస్ట్ టైం కూడా మనకి మోటోరోలా రేజర్ 40 అల్ట్రా చూసుకుంటే మనకి జూలైలో అయితే మనకి లాంచ్ అయ్యాయి మన ఇండియాలో. ఇది కూడా మేబీ మనకి జూలైలో అయితే రావచ్చు మనకి. కానీ మోటోరోలాలో బట్ మనకైతే ప్రైస్ కొంచెం తక్కువ పెడతారు. అండ్ అలాగే ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. మనకి సామ్సంగ్ గెలాక్సీ Z Flipతో కంపేర్ చేస్తే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే ప్రైస్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా కోసం ఎవరైనా వేస్ట్ చేస్తున్నట్టయితే మీకైతే ఈ మొబైల్ జూలైలో అయితే రాబోతుంది. బట్ మనకి ప్రైస్ తక్కువ పెడతారు. అండ్ అలాగే ఫీచర్స్ కూడా మనకి చాలా బాగుంటాయి. చూడాలి ఈసారి ఎంత ప్రైస్కి తీసుకొస్తారో. మనకి మోటోరోలా ఇప్పుడు చూసుకుంటే బడ్జెట్లో మంచి మంచి ఫోన్ తీసుకొస్తుంది. ఫ్లాగ్షిప్లో కూడా ఈసారి మంచి ఫోన్లు అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇదైతే మనకి మేబీ జూలైలో అయితే రావచ్చు. వస్తే మాత్రం ప్రైస్ మాత్రం చూడాలి, అప్పుడే మనకి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నా మనకి టెక్నో నుంచి టెక్నో క్యామన్ 13 సిరీస్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. వీటి ప్రైస్ అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది మనకి 2 మోడల్స్ అయితే వస్తుంది, టెక్నో క్యామన్ 30 అండ్ అలాగే టెక్నో క్యామన్
30 ప్రీమియర్. ఈ ప్రీమియర్ అనేది కొంచెం హై అండ్ వేరియంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం టెక్నో క్యామన్ 30 కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి. మనకి ఇందులో టెక్నో క్యామన్ 30 చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేశారు. ఇందులో కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే మనకి టెక్నో క్యామన్ 30 ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 2 వేరియంట్లో అయితే వస్తుంది. మనకి 8GB ప్లస్ 256GB అండ్ అలాగే 12GB ప్లస్ 256GB. మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 23,000 అయితే పెట్టారు. అండ్ అలాగే 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 27,000 అయితే పెట్టారు. మనకి బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ఒక 3,000 బ్యాంక్ ఆఫర్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ మీద ఇస్తున్నారు. బట్ మనకి బ్యాంక్ ఆఫర్ తో కలిపి మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 20,000 అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ టెక్నో క్యామన్ 30 ప్రీమియర్ స్పెసిఫికేషన్ ప్రైస్ చూసుకుంటే ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచెస్ మనకి 1.5K LTPO ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇందులో అయితే యూజ్ చేస్తారు. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమా చిప్ అయితే యూజ్ చేశారు. బట్ మనకి ప్రాసెసర్ కూడా మనకి టెక్నో క్యామన్ 30తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హై అండ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో మనకి కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకి ఒకటే వస్తుంది. ఇదే మనకి 12GB ప్లస్ 512GB. ఇక దీని ప్రైస్ చూసుకుంటే వీలైతే ₹1 తక్కువ 40,000 అయితే పెట్టారు. 39,999 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పేమెంట్ చేస్తే మనకి 3,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మనకి ఓవరాల్గా ఇది 37,000 అయితే వస్తుంది. బట్ వీటి ప్రైస్ అయితే మీకు ఎక్కువ అనిపించవచ్చు. మనకి అల్టిమా అనే హై అండ్ మోడల్ ఎక్కువ అనిపించవచ్చు. కానీ కెమెరాస్ మాత్రం ఇందులో ఫ్లాగ్షిప్ మనకి 60,000-70,000లో ఉండే కెమెరాస్ ఎలా ఉంటాయో అలాగైతే ఉంటాయి. బట్ కెమెరా పరంగా మాత్రం చాలా బాగుంటుంది. మనకి బేస్ వేరియంట్ మనకి కేవలం 20,000 అయితే వస్తుంది. బట్ 20,000 దగ్గరలో మాత్రం ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఇక ఇది మనకి సేల్ చూసుకుంటే మనకి మే 23వ తారీఖున అయితే సేల్కి అయితే వస్తుంది. ఆ రోజు దీన్ని కొనాలనుకుంటే మీరు అయితే కొనవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్కి సంబంధించిన WWDC మనకి జూలై 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. ఇందులో అయితే మనకి iOS 18 అయితే రిలీజ్ చేయబోతున్నారు. బట్ రూమర్స్ ప్రకారం అయితే ఈ iOS 18 లో మనకి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలిసింది. ఇందులో మనకి మెయిన్ గా 3 ఫీచర్స్, ఐ ట్రాకింగ్ అండ్ అలాగే మ్యూజిక్ హ్యాప్టిక్స్ అండ్ అలాగే మనకి జనరేటింగ్ AI, ఇలాంటి ఈ 3 ఫీచర్స్ అయితే మనకి iOS 18 లో అయితే రాబోతున్నట్లు అయితే తెలుస్తుంది. బట్ ఇది మనకి ఫ్యూచర్ లో వచ్చే మనకి iPhone 16 సిరీస్ లో అయితే మనం చూడవచ్చు అని తెలుస్తుంది. అయితే iOS 18 కి అయితే సపోర్ట్ చేసే ఈ ఫీచర్స్ అయితే, బట్ మనకి iPhone 15 సిరీస్ కూడా ఈ ఫీచర్స్ వస్తాయో రావో తెలియదు కానీ బట్ మనం అయితే iOS 18 తో పాటు మనం iPhone 16 లో అయితే ఈ ఫీచర్స్ అయితే చూడబోతున్నాం అని తెలుస్తుంది. ఇందులో మనకి ఐ ట్రాకింగ్ అండ్ అలాగే మనకి మ్యూజిక్ హ్యాప్టిక్స్ అండ్ అలాగే జనరేటింగ్ AI, ఈ 3 ఫీచర్స్ అయితే మనం ఫ్యూచర్లో వచ్చే iPhone 16లో iOS 18తో పాటు మనం అయితే చూడబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇవి నిజమో కాదో తెలియదు, కానీ అవి మనకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి వచ్చాక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మనకి జూలై 10వ తారీఖు నుంచి మనకి 14వ తారీఖు వరకు మనకి WWDC అయితే జరగబోతుంది. ఆ రోజు మనకి యాపిల్కి సంబంధించిన ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బట్ అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.